మూడవ శ్లోకము. మనోరూపేషు కోదండా పంచతన్మాత్ర సాయికా నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల. మూడో శ్లోకంలో మొదటి నామము మనోరూపేక్షు కోదండ. ఇది అమ్మవారి 10వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మనోరూపేషు కోదండాయై నమః అని చెప్పాలి. మనః అంటే మనస్సును, రూపముగా కలిగిన ఇక్షు చెరుకుగడ అను కోదండ విల్లును ధరించినది. ఎడమవైపు పైకి ఉన్న చేతిలో అమ్మవారు విల్లును ధరించింది. ఈ విల్లు చెరుకుగడతో చేసిన విల్లు అట. మనస్సును ఒక రూపంగా ఊహిస్తే అది చెరుకుగడలాగా ఉంటుందనుకోవచ్చు. మనస్సుకు చెరుకుగడకు సామ్యమేమిటి? చెరుకుగడ ఒక చివరి నుండి రెండవ చివరి దాకా ఒకే మాదిరిగా సాఫీగా ఉండదు. మధ్యలో కనుపులు ఉంటాయి. ఈ కనుపులనే పర్వములు అంటారు. చెరుకుగడలో ఉండే రసము ఎంత తీపిగా ఉంటుందో మనస్సులో మనకు ఇష్టమయ్యే కోరికలు అంత తీయగా ఉంటాయి. ప్రతి ఒక్క కనుపు నుండి ప్రక్క కనుపునకు నములుతూ పోతున్నప్పుడు క్రొత్త కనుపు దగ్గర క్రొత్త రకమైన తీపి ఉత్పన్నమవుతున్నట్టు మనస్సులో కలిగిన ఒక కోరిక తీరి ఆనందిస్తుండగా మరో కోరిక కలుగుతుంది. ఈ రెండవ కోరిక మొదటి కోరిక కంటే ఎక్కువ ఆనందాన్ని కలగజేస్తుంది అనిపిస్తుంది. ఉదాహరణకి రేడియో కొనుక్కుని ఆనందిస్తున్నప్పుడు టీవీ కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది. తీరా టీవీ కొన్నాక వీసీఆర్ అయితే మరింత బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే మనస్సుకు పాత కోరిక తీరగానే క్రొత్త కోరిక మొలకెత్తుతుంది. ఈ తీపి కోరికల కనుపులతో కూడిన మనస్సు అనే చెరుకుగడ ధనస్సును అమ్మవారు ధరించింది. చెరుకుగడ కనుపుల దగ్గర ముడిపడి కూడా ఉంటుంది. అలాగే ప్రతి క్రొత్త కోరిక కలిగినప్పుడల్లా మనస్సుకు స్వేచ్ఛ తగ్గి బంధించబడినట్లవుతుంది. ధనస్సు బీజాక్షరం ఓం. చంచలమైన మనస్సు రుణాత్మక లక్షణమైన దృఢంగా స్థిరంగా ఉన్న మనస్సు దృఢ సంకల్పాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే ధనస్సుకు దృఢ సంకల్పము ధనాత్మక లక్షణము అన్నమాట. దృఢ సంకల్పము సంకల్ప సిద్ధికి దారి తీస్తుంది. దృఢ సంకల్పం వల్ల వికాసమే కానీ వికల్పం ఉండదు. పురోగమనమే కానీ తిరోగమనం ఉండదు. ఆనందమే కానీ అవరోధం ఉండదు. జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించడానికై కావలసినంత దృఢ సంకల్పము కావాలనుకున్న వారు అమ్మవారిని ఈ నామంతో మనోరూపేక్షు కోదండాయై నమః అని జపించాలి. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. మనస్సును రూపంగా కలిగిన చెరుకుగడాను విల్లును ధరించినది. లక్ష్యమును తెలుపదగిన జ్ఞాన కోదండమును ప్రసాదించునది. ఈ శ్లోకంలోని రెండవ నామము పంచతన్మాత్ర సాయికా. ఇది అమ్మవారికి 11వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు పంచతన్మాత్ర సాయికాయై నమః అని చెప్పాలి. పంచ అంటే 5, తన్మాత్ర అంటే తన్మాత్రలు అను, సాయిక బాణములు ధరించినది. అమ్మవారి 4 చేతులలోనూ ఉండే ఆయుధాలను చెప్తూ ఇంతవరకు 3 చేతులలో ఉండే ఆయుధాలను చెప్పడం జరిగింది. ఇక 4వ చేతిలో ధరించిన ఆయుధం గురించి ఈ నామంలో చెప్పబడుతుంది. కుడివైపు పైకి ఉన్న చేతిలో 5 బాణాలు ఉన్నాయి. ఈ 5 బాణాలు మామూలు బాణాలు కాదు, తన్మాత్రల రూపాలే ఈ బాణాలు. శబ్ద స్పర్శాదయో బాణా మనస్తస్యాభవద్దసు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలైన పంచతన్మాత్రలే ఈ పంచబాణాలు. మనస్సే ధనస్సు అని అర్థము. బ్రహ్మాండం ఒక హోల్సేల్ షాప్ లాంటిది లేదా గోడౌన్ లాంటిది. అయితే పిండాండము రిటైల్ షాపు చిల్లర దుకాణం లాంటిది. బ్రహ్మాండంలోని పంచభూతాలను పిండాండంలోని పంచ జ్ఞానేంద్రియాలను సంధానపరిచేవే ఈ పంచతన్మాత్రలు. అమ్మవారి చేతిలో ఉన్న బాణాలు 3 రకాలు. అవి స్థూలములు, సూక్ష్మములు, కారణములు. పుష్పబాణాలు స్థూలములు, మంత్రరూప బీజాక్షరములు సూక్ష్మములు, వాసనారూపములు కారణములు అని ఈ శ్లోకార్థము. జీవి యొక్క జ్ఞానేంద్రియాలను సంధానపరిచేవే తన్మాత్రలు. ఇంద్రియ లౌల్యం కూడా ఈ పంచతన్మాత్రల వల్లనే. అయితే మిగతా జీవులలో పతనం చెందడము ఒక్కొక్క ఇంద్రియం వల్లనే అవుతుంది.
కానీ మానవునికి మొత్తము 5 ఇంద్రియాల వల్ల పతనం సంభవించడానికి అవకాశం ఉంటుంది. అంటే మిగిలిన జీవుల కన్నా మానవుడు 5 రెట్లు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే పంచ తన్మాత్రలను బాణాలుగా ధరించినది. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానశుద్ధిని బట్టి ఆత్మజ్ఞాన లక్ష్యమునకు చేర్చునది. ఈ శ్లోకంలో చివరి నామము అంటే 3వ నామము నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఇది అమ్మవారి 12వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండలాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామము. అందువల్ల ఈ నామాన్ని నిజారుణ ప్రభాపూరా అని, మజ్జద్ బ్రహ్మాండ మండల అని రెండుగా శ్లోక పాదాలను బాణీ కోసమని విరిచి చదవకూడదు. అలా విరిచి చదివితే మజ్జద్ బ్రహ్మాండ మండల అన్నదానికి అర్థము మునుగుతూ ఉన్న బ్రహ్మాండ మండలం అయిపోతుంది. నిజ తన సహజమైన, అరుణ ఎర్రని, ప్రభ కాంతుల వర్చస్సు, పూర నిండుదనమునందు, మజ్జత్ మునుగుచు ఉన్న, బ్రహ్మాండ మండల బ్రహ్మాండముల సముదాయము గలది. అమ్మవారి వర్చస్సు గురించి ఈ నామంలో చెప్పబడుతుంది. అమ్మవారి ధ్యాన శ్లోకం అరుణాం కరుణా తరంగితాక్షీం అని ప్రారంభింపబడుతుంది. ధ్యానం చేయడానికి కళ్ళు మూసుకుంటాము. అలా కళ్ళు మూసుకోగానే ముందుగా దర్శనమయ్యేది ఏదైతే ఉందో దాన్ని అరుణవర్ణం పేరు పుట్టడానికి మూలంగా గుర్తించాలి. అలాగే కళ్ళు తెరవడానికి ముందు ఉన్నదాన్ని కూడా అరుణవర్ణానికి మూలంగా గుర్తించాలి. అంటే కళ్ళు తెరవడానికి ముందు కనబడేది, కళ్ళు మూసుకోగానే వెంటనే కనబడేది కూడా అరుణవర్ణమే. కన్ను తెరవడం అంటే చీకటి నుండి వెలుగులోకి రావడము, కన్ను మూయడం అంటే వెలుగు నుండి చీకటిలోకి పోవడము. ఇవి ప్రాతః సంధ్యాకాలము, సాయం సంధ్యాకాలం లాంటివి. అంటే ఇవి సూర్యోదయానికి ముందున్న స్థితి, సూర్యాస్తమయానికి తర్వాత ఉన్న స్థితి లాంటివి అన్నమాట. ఈ 2 స్థితులలో కూడా ఆ ప్రాంత ఆకాశంలో అరుణవర్ణమే కనిపిస్తుంది. కంటికి సూర్యునికి ఇలాంటి లక్షణం ఉన్నది కాబట్టే చక్షో సూర్యో అజాయత అని పురుష సూక్తంలో చెప్పబడింది. అంటే పరమాత్మ నేత్రము నుండి సూర్యుడు పుట్టాడు అని దీని అర్థం. ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో అమ్మవారిని అరుణారుణమూర్తిగా ధ్యానించి ఈ నామాన్ని జపిస్తే సృష్టి విజ్ఞాన దర్శనం జరుగుతుంది. తన సహజమైన అరుణారుణ కాంతుల నిండుదనంలో మునుగుతూ తేలుచున్న బ్రహ్మాండ మండలములు గలది అని ఈ నామానికి అర్థము.